श्रीपिल्लमरि वंशामृतचन्द्रं पूर्णचन्द्रप्रदीपिकं सद्विशाल प्रवर्तं च भीमयार्य गुरुं भजे अस्मद्गुरुसमारम्भं कृष्णशान्तिमध्यमाम् ओंकारपीठपर्यन्तं वन्दे गुरुपरम्परं। మరి అధ్యక్షుల వారికి, సభను అలంకరించిన పెద్దలందరికీ, మన సభలో ఉన్నటువంటి సోదరులకు, మనం ఈ సభను ఏర్పాటు చేసినటువంటి నిర్భయాంద మోహన్ రెడ్డి స్వాముల వారికి, నిత్యానంద వెంకటేశ్వర స్వాముల వారికి, ఈ కార్యకర్తలకు అందరికీ శిరస నమస్కారములు. ఇది ప్రత్యక్షంగా ఎంతోమంది ఇదంతమంది అసలు భక్తులమే, అందరికీ అన్నీ తెలిసిన విషయాలే. అయితే ఇది కార్యరూపం దాల్చింది. అంత ఎంత కష్టపడితే మనం అంతా కూడా అందరికి తెలుసు, కానీ ఇది కార్యరూపం దాల్చింది. చూడండి, ఇట్లా కార్యరూపం తాలవాలి. అందరం అనుకోవడం కాకుండా ఇట్లాంటి కార్యక్రమాలు మనం అందరం చేయాలి. ఇది చాలా చక్కటి శుభదినం, మనందరికీ సంతోషకరమైన విషయం. ఒక ప్రేమ స్వభావం మనందరం కూడా ఒక ప్రేమ, ఆప్యాయత, అనురాగత, మన నడుక, మన నడి ఎంత బాగుంటుంది. ఇదంతా కూడా మనందరం కూడా కలుసుకోవడం ఎంతో కళ్ళ పండుగలా ఉన్నది. ఇలాంటి మనంతా కళ్ళ పండుగలా మన మోహన్ రెడ్డి స్వాములకు మరి మనందరికీ ఒక మంచి అవకాశం కల్పించిండు. దాన్ని ఎవరో మనందరం వినియోగించుకోవాలి. మరి నాకు చిన్న సబ్జెక్టు సాంఖ్యము, ఇప్పుడు అమనస్కము. ఇప్పుడు సాంఖ్యం అయిపోయింది, తారకం అయిపోయింది, అమనస్కం. ఈ అమనస్కము చాలా చిన్నదే, కానీ చాలా పెద్దది. ఇది సప్త సముద్రాలు అవలేక దాటవచ్చు, కానీ అమనస్కం దాటలేము. ఆకాశాన్ని కూడా మింగవచ్చు, కానీ అమనస్కం దాటలేము. కొండను బట్టి బంతులాగా ఆడుకోవచ్చు, కానీ అమనస్కం దాటలేము. అంటే అమనస్కం అంత గొప్పనైంది. ఏంటంటే ఇది మనసుకు సంబంధించింది. ఈ సహస్రాంగం లోపల ఒక పద్మం ఉంటుంది. ఈ పద్మం యందున స్వామిలో చెప్పిన ప్రకారంగా కొండ మీద గుండు ఒక్కటి ఉండును, గుండెం వల్ల గుండు రెండు, గుండ్ల మధ్యన కూతలు పెట్టుచుండు, కూతల నూతి ఉండు, నూతి మధ్యన నాతి ఒకటి ఉండు, నాతి మీద కోతి ఉండు, కోతి మీద జ్యోతి వెలుగుచుండు, జ్యోతియే జగమిలో చూచుచుండేటి దానంత సోద్యం మెరిగి అదే తానని ఉన్నప్పుడు ఆత్మవిధుడు అని ఒకటి మన వారు చెప్పడం జరిగింది. అది శరీరంలో ఈ సహస్రాలు ఒక పద్మం ఉందని చెప్పుకోవడానికి. అయితే ఈ పద్మమందున ఈ అమనస్కం అనేది ఒకటి ఉంటుంది. అమనస్క అంటే పూర్వదలే పుణ్యమతి, ఆగ్నేయ నిద్రాలస్యం, దక్షిణే క్రూరం, నైరుతి పాపం, పశ్చిమే క్రీడ, వాయువ్య గమనం, ఉత్తరే రతిపీతి, ఈశాన్య ధానం, ఆ కమల మధ్యభాగమనే వైరాగ్యం, కేశవులందు జాగత, కర్ణికేయందు స్వప్న, లింగే సుషుప్తి, పద్మతాగే తూర్యం. ఇది ఒకటే శ్లోకం ఈ అమనస్కానికి. అంటే ఎట్లుంటుందంటే, ఈ మనసు తూర్పు ముఖాన మనకు ఒకసారి ఈ సహస్రంలో ఆ మనసు సోకినప్పుడు ఏదైనా పుణ్యకార్యం చేయాలని, అదే ఆగ్నేయమందు సోకినప్పుడు కష్టం నిద్రపోవాలని, దక్షిణాందు సోకినప్పుడు ఏదో నాకు లేకపోయినా చింతన చేయడము, నైరుతినందు సోకినప్పుడు ఏదో పాపచింతన చేయాలని, పడమటి అందు సోకినప్పుడు క్రీడ స్వల్పచింతన చేయాలని, ఏదో పని చేసుకొని కొంచెం ఆడుకోవాలని, వాయువునందు సోకినప్పుడు గమన చింతన చేసినని, ఎటైనా పోదాము, ఊకే ఇంట్లోనే ఉన్నామని సంకల్పము. ఇట్లా ఈ మనసు ఎటు సోకితే అట్లా సంకల్పం చేస్తూ ఉంటుంది. ఉత్తరమేందు ఈ మనసు సోకినప్పుడు రతి స్వల్పచింతన చేస్తుందని, ఈశాన్యందు సోకినప్పుడు పుణ్యకార్యం చేయాలని, ఈ కమలం మధ్య భావన సోకినప్పుడు వైరాగ్య చింతన చేస్తూ ఉంటుంది. అదే ఇప్పుడు బాగా అమరస్థితిలో ఉన్న స్వామి మోహన్ స్వామి, నాకు చాలా ఆ స్వామి ధ్యాన పద్ధతిలో బాగా ఉన్నాడు. కరెక్ట్ అమరస్కలకు పోయిన ఆ స్వామి సంతోషం అట్లా ఉండాలి. గురువులు మాత్రం ఆ రకంగా కూడా స్థితిలో ఉంటేనే గురువులు శిష్యులు కూడా రాణించగలుగుతారు. అది చాలా సంతోషమైన విషయం. ఈ పద్మము నుంచి దీని నుంచి ఈ అమరస్కం నుంచి ఈ పద్మని త్యాగం చేయడమే తూర్యావస్థ. ఈ తూర్యావస్థ అనేది మరి ఇది చాలా చాలా ఈ మనసు ఎంత భయంకరంగా ఉంటుంది కదంటే, ఇప్పుడే కొడుతుంది, ఇప్పుడే తిడుతుంది, ఇప్పుడే అలుగుతుంది, ఎన్నో రకాల చేస్తూ ఉంటుంది ఈ మనసు ఒకటి. మన మనసు మంచిగా లేకుంటే ఎన్ని కోట్లున్నా కానీ అది ప్రయోజనం లేదు. మనసు అంత గొప్పనైంది. మీ మనసు గురించి ఒక దీక్షదేవులకు చిన్న కథ ఉన్నది. ఒక
నాకు దాని కొంచెమే తెలుసు ఆ కథ, నేను కూడా పెద్దగా చెప్పదలుచుకోలేదు. ఆ కథ ఏంటంటే, ఒక సాధువు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోవాలనుకుంటే రాత్రి అయిపోతే ఆ ఊళ్ళో పండుకోవాలని చూస్తాడు ఆయన. ఆ ఊళ్ళో పడుకుంటా అనుకుంటే ఆయన కొంచెం రాత్రి అయింది, అన్నం లేదు. అన్నం లేకపోతే సరే ఇప్పుడు ఏం చేద్దాం, రాత్రి చీకటి అయిపోయింది కదా, ఇక నాకు అన్నం ఎవరు పెడతారు అనుకొని మరి కావాలా అని చెప్పితే అప్పుడు ఏం లేవు, రాత్రి అయిపోయింది, ఎక్కడ దొరికేటట్లేదు. ఏదో సర్దుబాటు చేస్తున్నాలే అనుకున్నాడు, పడుకున్నాడు. పడుకున్న తర్వాత రాత్రి 1 గంటకు మేలు కాబట్టది. ఇక మేలు కాబట్టి ఆకలే ఆకలి, ఆకలే ఆకలి. ఈ పొద్దున 7 గంటలకు కడితే మనకి ఏమవుతుంది, సాల్తే సర్దుకుందాంలే అనుకున్నది మనసు. కానీ 1 గంటకు లేచి ఆకలి పుచ్చుకున్నది. ఇక ఆ ఆకలికి తట్టుకోలేక ఎట్లా అని ఇక ఈ ఊరంతా తిరుగు పెట్టిండు. ఊరంతా తిరుగుతా అంటే ఒక ఊళ్ళే ఒక ఇల్లు తెరిచి ఉన్నది. ఆ ఇంట్లోకి మెల్లే పోయిండు. ఇంత ఉట్టి మీద ఇంత పెరుగుంటే తీసుకున్నాడు, అన్నింట అన్నం ఉంటే వేసుకొని తిన్నాడు. తిని ఏం చేసి మళ్ళీ ఆ పెరుగు ఉట్టి మీద పెట్టేటప్పుడు ఆ గిన్నె దారి కింద పడుతుంది. కింద పడగానే అంతా ఆ ఇంట్లో అందరూ లేస్తారు. దొంగ 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 దివా కుదురుతారు ఆయన పట్టుకొని. గట్టినే కొట్టండి నన్ను కొట్టండి అంటాడు ఆయన. అరే దొంగ మేము ఇంకా కొట్టుకుంటే ఏంటంటాడు. అయ్యా నాకు ఇట్లా సంగతి చెప్తే ఏం లేదు, ఈ మనసు చెప్తే వెనక ఈ దెబ్బలు పడుతుంది, వద్దే రాత్రి అయింది మన పండుకున్నాడు. అప్పుడే పొద్దున్నేమో నాకు 9 గంటలకు ఏమవుతుంది అన్నది. 1 గంటకు నన్ను ఇబ్బంది పెట్టిన ఎక్కడే పోవాలి, నన్ను గిట్నే కొట్టాలి, నాకు గిట్నే కావాలి, నన్ను తన్నుంది, నన్ను కొట్టురా అంటామంటే అరే ఇది కరెక్ట్ కాదని చెప్పి అది వీడు మంచిగా ఉన్నట్టున్నది, దొంగ కాదు వీడు అని అప్పుడు అర్థం చేసుకొని ఆయనతో అతని కాళ్ళు కడిగి మరి ఈయన ఒక పుణ్యాత్ముడని చెప్పి తెలుసుకుంటూ ఉంటారు. అంటే మనసు అనేది అంత డేంజర్ అయింది. జై గురు సద్గురు మహారాజుకి జై. చంద్రప్ప స్వామికి సమయం ఇస్తే బాగా చెప్తాడు. మనస్సు అనేది మధ్యలో ఉంటుంది 5 కోశాల్లో. ముందు అన్నమయము ప్రాణమయం ఉంటుంది, వెనుక విజ్ఞానమయము ఆనందమయం ఉంటుంది. అవి రెండు నిండుతాయి. మనస్సు ఎప్పటికీ నిండదు, ఎండదు, పండదు. ఈ మనస్సు ప్రపంచ విషముఖంలో ఉంటే బంధింపబడుతుంది, పారమార్థిక వైపు వస్తే బంధము నుంచి విముక్తి అవుతుంది. వాడు గురువు దగ్గరికి నేను మనసు లేని స్థితి పొందల్లా, మనసు లేని మాయను చూడల్లా అన్నాడు. నీ నీడను నువ్వు దాటిపోరా, మాయను దాటినట్లే మనసు లేని స్థితి పొందుతావు అన్నాడు. ఇప్పుడు భార్యకి చెప్పాడు, నువ్వు సర్దుకొని వెళ్ళిపో అని. నీ మోక్షాన్ని చూసిపోతానంటే వద్దన్నాడు. ఇటు దాటపట్టినాడు. ఉదయం సూర్యునికి వెనుక వైపు నుండి నీడ పోయే కొద్దీ వస్తూ ఉందంట. భార్య వచ్చింది, నేను చెప్తానంటే ఎవరు చెప్పినా వినే స్థితిలో ఉండదు, చెప్పు అంటే ముందుకు మల్లుకో అనింది సూర్యుని వైపు. నీడ ఆల్రెడీగా వెనుకే ఉంది. ఇక్కడ మనస్సును మనం అమనస్క స్థితిలోకి పోవాలంటే మన అచల సాంప్రదాయంలో గురువు అద్భుతమైన చిట్కా చెప్పాడు. జనకునికి వాళ్ళ గురువు అష్టావక్రుడు, నీకు ముక్తి కావాలంటే క్షణకాలంలోనే ఉంది నాయన, నీ మనసు నాకు ఇచ్చేయరా అన్నాడు. ఇచ్చినానని ఇచ్చేసి నిర్మలంగా ఉండిపోయినాడు. గురువు పిలిస్తేనే పలుకుతాడంటే, ఎవరు పిలిచినా పలకడంట. పలికితే గురుద్రోహం అవుతుంది. ఇప్పుడు మన మనస్సు గురువుకి ఇచ్చాము. గురువు చెప్పే బోధ శ్రద్ధగా విని అమనస్క స్థితి పొందాలి అంటే ఇంకా ఆ మనసు పైన బోధ ఉంటుంది. ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు మాట్లాడదాము.